నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, సార్ 9 నెలలు అవుతుంది, మీరు కూడా ప్రభుత్వం వచ్చి సుమారు 3 నెలలు అవుతుంది, మీకు కూడా లెటర్ పెట్టాను. తిరుమల లాంటి దర్శనాలు తెలంగాణ బోర్డు పెట్టారు, మరి అంత అవమానపరిచే అవసరం లేదు సార్. మాకు ఏం చేశారు? తెలంగాణ శాసనసభ్యుల లెటర్లు ఆమోదించము, కానీ ఇంతవరకు మీరు ఆమోదిస్తారా? బహిరంగంగా అప్పుడేదో బ్రిటిష్ హయాంలో కూడా కుక్కలకే ప్రవేశం అన్నట్టు తెలంగాణ శాసనసభ్యులను ఆ రకంగా అగౌరవపరుస్తున్నారు. ఇది మంచిది కాదు మీ రాష్ట్రానికి. ఎందుకంటే హైదరాబాదులో సుమారు 40% ఆంధ్ర వాళ్ళు లక్షలాది కోట్ల ఆస్తులతోని సంతోషంగా ఉన్నారు. అంటే తిరుమలలో మీ లెటర్స్ పనిచేయట్లేదా? అంటే ఇంతకుముందు పనిచేయలే సమస్య అనుకుంటే ఒకటి నేను నారా చంద్రబాబు నాయుడుకి మాత్రం డైరెక్ట్గా చెప్తున్నా, మీ దగ్గర 175 మంది ఎమ్మెల్యేలకు బహిరంగంగా చెప్తున్నది, బహిరంగంగా నా విజ్ఞప్తి అనుకోండి, లేకపోతే నా ముందస్తు సూచన అనుకోండి. ఇది ప్రాంతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టడానికి ఇట్లాంటి ప్రవర్తించాడు మీ ఈవో గారు. ఎవరో చౌదరి ఉన్నాడు, మరి ఎక్కువ చదువుకుని ఐఏఎస్ పాస్ అయిందా, లేకపోతే ఎక్కువ టాప్ ర్యాంక్ వచ్చింది ఇండియాలో, ఇంత తెలివి ఎట్లా వచ్చిందో. శాసనసభ్యులను గౌరవపరచడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు లేని గోడల మీద స్టిక్కర్లు అంటేయడం అనేది మంచిది కాదు. రెండోది, ఏమని ఉన్నాయా స్టిక్కర్స్? తెలంగాణ శాసనసభ్యుల రికమెండేషన్ లెటర్స్ అంగీకరించబడవనుకుంటా. స్టిక్కర్ రూపంలోనే డైరెక్ట్ బ్యానర్. నారా చంద్రబాబు నాయుడు గారికి నేను అడిగాను. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు రిప్లై కూడా ఇచ్చాడు. మేము పరిశీలిస్తున్నాం. మేమేమన్నామంటే ఒకటే చెప్తున్నాను మహేందర్, రాష్ట్రాలుగా విడిపోయినా తప్ప దేవుడు ఆంధ్రదేవుడు కాలేదు. ఆంధ్రప్రదేశ్కి చెందిన శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి చెప్తున్నాను, దేవుడు అందరివాడు. వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం. మీరిట్లా తెలంగాణ వాళ్ళని అవమానించుకుంటా రోజుకి 20,000 మంది తెలంగాణ భక్తులని ఒక అవమానపరిచే ప్రక్రియలు మొదలుపెట్టారు చూడండి. సుమారు రోజుకు 3 కోట్ల ఆదాయం ఇస్తున్నాం మేము, మా హుండీ లేచే డబ్బులు కావచ్చు, మా భక్తులు. కానీ ఒక్కడికి మాత్రం మీరు గమనించాల్సింది, 294 మంది శాసనసభ్యులమే ఉన్నాము. వెంకటేశ్వర స్వామి గుడి చిన్నగా కాలేదు, ఎమ్మెల్యేలు ఎక్కువ కాలేదు. ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నారు? మేము ఎక్కడ హైదరాబాద్లో పక్షపాతం చూపిస్తలేమే ఆంధ్ర వాళ్ళ పట్ల? దయచేసి ఒక మంచి మనసుతో, మంచి హృదయంతో మా గౌరవనీయ శాసనసభ స్పీకర్ కూడా మిమ్మల్ని కలిసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. గౌరవనీయ శాసనసభ సభాపతి, మా తెలంగాణ శాసనసభ్యుల పెద్ద దిక్కు, కనీసం ఇప్పటి వరకు చలనము లేని ప్రభుత్వం. కాబట్టి ఒక వ్యక్తిగతంగా చెప్తున్నాను, పైడి రాకేష్ రెడ్డిగా, తెలంగాణ ప్రజలని గౌరవించండి, తెలంగాణ ప్రజలను ప్రేమించండి. మళ్ళా కడుపులో విషం పెట్టుకొని కౌగులించుకునే ప్రవర్తన చేయకండి అని వ్యక్తిగతంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ వ్యవస్థకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థకు తొందరలోనే మీ ఆంధ్ర శాసనసభ్యులు ఎట్లయితే రికమెండేషన్ లెటర్లు యాక్సెప్ట్ చేస్తున్నారో, తెలంగాణ శాసనసభ్యుల రిక్వెస్ట్ లెటర్స్ యాక్సెప్ట్ చేయండి. దేవుడు అందరి వాడని చెప్పండి, లేదు దేవుడు ఆంధ్ర వాడని చెప్పండి. తెలంగాణ వెంకటేశ్వర స్వామి గుడి కోదాడ బార్డర్లో మీకన్నా మంచిగా నిర్మిస్తాం. కాదు తెలంగాణ ఆంధ్ర దేవుడు, తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పండి. అప్పుడు మీ నిజాయితీ, నిష్పక్షపాతం నిరూపించుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి, నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు అందరికీ ఇది ఒక నా ప్రత్యేకమైన విజ్ఞప్తి అనుకోండి. మీరేమనుకున్నా పర్వాలేదు. ప్లాస్టిక్ కవర్లు అన్నం ఉంటుందంట, అది పాచిపోయినా పాచిపోద్దంట ఎండ డిగ్రీ తీవ్రతకి. అంటే మేమేమంటున్నాం, ఓకే మా ఉత్తర తెలంగాణ వాళ్ళకు పూర్వజన్మ శాపము, లేకపోతే ఏ దేవుడు పెట్టిన శాపము, అది ఇంకా మా బతుకులు అంతే. కానీ నేనేమంటున్నా, ఇక్కడ ప్రభుత్వం కూడా చెప్తున్నాను, భూమి ఉన్నోడికి, జాగున్నోడికి ఇన్ని రకాలైన మీరు పథకాలు ఇస్తున్నారు. అవును, రైతు బంధు లాంటివి ఏదన్నా మేము అభ్యంతరం చెప్పట్లేదు, ఓకే అది మీ ఇష్టం. కానీ భూమి లేనోడు, బువ్వ లేనోడు బతకడానికి దేశ విదేశాలకు, ఎడారి అడవులకు, వాళ్ళు మా పిల్లల్లాగా అమెరికా పోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ ఆరుగురే ఉత్తర తెలంగాణకు పట్టిన గ్రహణం. మీ ప్రాంతాలకు అర్ధరాత్రి సంతకాలు ఎట్లా పెడతారన్నా? 76,000 కోట్ల అప్పు, 1,50,000 కోట్ల బడ్జెట్, 9 నెలలు ఎటుపోయిందన్న 2,20,000 కోట్లు. 1000 కోట్లు లేవన్న మాకు ఇవ్వడానికి. మా బిడ్డలు చచ్చిపోతే పెట్టెలకు 10 లక్షలు వస్తలేదన్న. ఆటగాళ్ళకు, ఓకే నేను ఆటగాళ్ళకి తప్పట్లేను, 1000 గజాల ల్యాండ్లు ఇస్తున్నారు, ₹1,00,00,000 నష్టపరి, ఓకే అది వీరులకు ఇచ్చినాం, సన్మానించడం, తప్పు పట్టట్లేదు. కానీ వీళ్ళు ఆర్థిక వీరులు అన్న, ఆర్థికంగా పరిపుష్టం చేసి మీ గవర్నమెంటు పథకాలతో అభివృద్ధి చెందలేదన్న ఉత్తర తెలంగాణ. గల్పు బిడ్డలు పంపించిన డబ్బుతో 1,80,000 కోట్లతో అభివృద్ధి చెందిందన్న. ఒకడు అన్నాడు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నాడన్నా.
వాడు అతను వెళ్ళిపోయి 9 నెలల నుంచి నిషాలో ఉన్నాడు, అక్కడ ఫామ్ హౌస్లో పడుకున్నాడు మాజీరాజు. కానీ మీరు ప్రజాబిడ్డలు అన్నారు, ప్రజాపాలన అన్నారు, తెలంగాణ బిడ్డలమన్నారు. ఇదా అన్న ఈ ద్రోహం? ఒక్కటి మాత్రం చెప్తున్నానన్నా, ఇప్పటికన్నా సవరించండి. ఆ గల్పులో పనిచేసిన వానికి చెప్తున్నాన్న, మీరు ఎవరో వాళ్ళని వీళ్ళని పిలిచేదో చప్పట్టు కొట్టించినట్లు కాదన్న. న్యాయం జరగాల్సింది ఉత్తర తెలంగాణ బిడ్డలకు. ఒకటే చెప్తున్నా, ఏదైతే ఏ రోజైతే కంపల్సరీ అక్కడ మొన్న అసెంబ్లీ కూడా చెప్పినా, కడుపు నొస్తే కూడా హాస్పిటల్ దగ్గర కోరన్నా, అక్కడ కంపల్సరీ తెలంగాణ భవన్ కట్టి రెసిడెన్స్ డాక్టర్స్ని పెడదాము, పిఆర్ఓ వ్యవస్థను పెడదాము, ఇట్లాంటి జైళ్ళ వడ్డుల గురించి ఒక న్యాయం, ఒక లీగల్ ఆఫీసర్ని పెడదాము. ఏదైతే మా ఉత్తర తెలంగాణ బిడ్డలు సుమారు 15 లక్షల మంది దినదిన నరకం అనుభవిస్తున్నారన్న, వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందే. పైడి రాకేష్ రెడ్డి గారు, మీరేమో అక్కడ కార్మికులంతా కూడా గల్ఫ్ బాధితులు అని అంటున్నారు. రెండవది, వాళ్ళు అక్కడ చాలా నరకయాతన అనుభవిస్తున్నారు ఆ ఎండలో అంటున్నారు. కానీ కొన్ని పార్టీలు, అధికార పార్టీలే ఏం చెప్తున్నాయంటే, వాళ్ళు చక్కగా సాయంత్రం అయితే ఏసీలో పడుకుంటారు, ఒక కంపెనీ ఉంది, ఒక కార్డు ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళకి చక్కటి పాస్పోర్ట్లు ఉన్నాయి, చక్కటి కంపెనీలు ఉన్నాయి అని ప్రధానంగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఏ కష్టమూ లేదు, మీరు మాట్లాడుతున్నాయి కొన్ని బోగస్గా కూడా కనిపిస్తున్నాయి అనేది అనిపిస్తుంది. నిజమే. నేను ఏం చెప్తున్నానంటే, నేనేం అక్కడ ఏసీలో పడినోడికో, బిజినెస్ కార్డు ఉన్నోడికో, మాలాంటి వాళ్ళకు రెసిడెన్స్ ఇన్వెస్టర్ వీసా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతలేను నేను. బట్ ఏ కార్మికుడికైనా మినిమం అదే చెప్తున్నాను. ఆ పనికిరాని దద్దమ్మలు, ఆ సన్నాసులను రమ్మని రేపు తెల్లారి లేబర్ క్యాంపులను చూపిస్తా. పోయొచ్చారు కదా లేబర్ క్యాంపులు, అందరూ పోయొచ్చారు కదా. బుర్జు ఖలీఫా చూసి షాపింగ్ చేసుకుని కానీ కాదు కదా. నేను చెప్తున్నాను కదా, అక్కడ చూడండి లేబర్ క్యాంపులలో సైట్ల మీద 100 అంతస్తులు కడుతున్న లేబర్స్ ఉంటుంది. నేను అనేది మళ్ళీ మీరు గమనించాల్సింది ఒకటి ఉన్నది, దయచేసి నేను నష్టపరిహారం బతికిన బిడ్డలకి ఇవ్వట్లేను. మీరు మహేందర్ ఇది గమనించండి. నేను బతికినోడికి ఇవ్వమంటాను, సచ్చినోడికి ఇవ్వమంటున్నా, శవమైనోడికి ఇవ్వమంటున్నా, అప్పులు చేసి ఎడారి బాట పట్టిన బిడ్డకి ఇవ్వమంటున్నా, అసువులు బాసి పెట్టెలో వచ్చిన బిడ్డకి ఇవ్వమంటున్నా. వాడు సావక ముందు ఏం లేదండి, వాడు చచ్చిన తర్వాత కుటుంబం అనాథ అయిపోతుంది. ఇంత మాట్లాడుతున్న పైడి రాకేష్ రెడ్డి వాళ్ళ యోగక్షేమాలు చూడడానికి ఎప్పుడైనా వెళ్ళాడా? నేను చాలాసార్లు వెళ్ళాను, నాకు చాతని చాలాసార్లు తెచ్చాను. ఇంకా నేను కూడా తీసుకొచ్చాను శవం ఒకప్పుడు మంకాపూర్కు. శవం నేనే తీసుకొచ్చాను, కట్టిక లక్ష్మణ్ అని. నాకు మొత్తం ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది అక్కడ. కల్లివిల్లు అంటే ఏంది, కాకరకాయ అంటే ఏంది, ఎడారి ఎండలు అంటే ఏంది, ఏసీలు అంటే ఏంది. నువ్వు అన్నావు చూడు, మేము ఛాయ్ కూడా దాన్ని తెచ్చుకుంటాం రూపాయికి, ప్లాస్టిక్ కవర్లా. ఫ్లాస్కులు ఉంటాయి. అంటే ఓకే, నేను అనేది ఏమంటుండే, ఓకే మేము సిద్ధపడ్డాం కష్టపడడానికి. ఓకే, దాన్ని అంటే మళ్ళీ ఇంతకుముందు దూరం అన్నట్లు మళ్ళీ ఇప్పుడు ఈ కొడంగల్ దూరేమని అనడానికి అదొక బాధ. మమ్మల్ని అవమానించినట్లు మాట్లాడతారు వీళ్ళు. మళ్ళీ మేము పోతున్నాం, మా కర్మనో గిర్మనో ఉన్నది. మేమేమంటున్నాము, అక్కడ కనీస సౌకర్యాలు మా వల్ల పనుల రూపంలో వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. మేము ఈ రాష్ట్రంలో ఒక భాగం. మీరు తెచ్చే అప్పులు ఏదైతే ఇప్పుడు 76,000 కోట్ల అప్పు తెచ్చావో, ఆ దుబాయ్లో ఉన్నవాడి మీద కూడా, సౌదీలో ఉన్నవాడు, ఖత్తర్ ఉన్నవాడు కూడా వాడు అప్పు భరిస్తున్నాడు. ఇప్పుడు కొడంగలోడు ఒక్కడే కాదు, ఖమ్మంలోడు ఒక్కడే కాదు, మహబూబ్నగర్ ఒక్కడే కాదు, నల్గొండోడు ఒక్కడే కాదు. నేను కోమటిరెడ్డికి చెప్తున్నా, ఖమ్మంలో పొంగులేటికి చెప్తున్నా, తుమ్మల నాగేశ్వరరావుకి చెప్తున్నా, బట్టి విక్రమార్కి చెప్తున్నా, అన్న మీరు దుబాయ్లో ఉన్న 15 లక్షల మంది కూడా అప్పు మోపుతున్నారు వాళ్ళ మీద. వస్తాం కదా, వాళ్ళు ఇక్కడ లేరు, ఇక్కడ గాలి లేదు, ఇక్కడ శ్వాస లేదు, ఇక్కడ ప్రాంతం లేదు, అయినా వీళ్ళ మీరు వాళ్ళ మీద అప్పులు మోస్తున్నారు. నేను దాన్ని అడుగుతున్నా, న్యాయం అడుగుతున్నా. నేనేం మీకు మాకేం మెహర్బానీ చేసే అవసరం లేదు. ప్రభుత్వం, ఈ రాష్ట్రం మాది, మాకున్న న్యాయమైన హక్కులు అడుగుతున్నా నేను. దానికేం నేను ఎందుకు మొహమాట పడాలి? నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను ఒకటే మహేంద్ర, ఓకే జో ఓగయా జో ఆగే లడికేతో కనుక చొక్కు తొక్కియా షురుకియా అంటే ఒక 5 లక్షలు ఇస్తామన్నారు చచ్చిన వాళ్ళకు. నేను అదే అంటున్నాను. అది ఫస్ట్ ఎఫెక్ట్ ఫ్రమ్ December 7 కాదు రేవంత్ రెడ్డి గారు. నువ్వు గద్దెక్కినవా, నువ్వు అందాలం ఎక్కినవా, సోనియమ్మ పుట్టినరోజా, మా ఉత్తర తెలంగాణ బిడ్డలకు అవసరం లేదు. June 2, 2014 వేలాది వీరులు ఆత్మతర్పణ చేసి మా తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఇసాక్ రెడ్డి గొంతు కోసుకుంటే, మా స్వర్ణక్క రైలు పట్టాల కింద వంటే, మా వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యలు చేసుకుంటే, ఆత్మతర్పణ చేస్తే వచ్చిన తెలంగాణ కళ సాకారమైంది June 2, 2010. ఎఫెక్ట్ ఫ్రమ్ June 2, 2014. ఎఫెక్ట్ ఫ్రమ్ June 2, 2014. మిస్టర్ యనమల రేవంత్ రెడ్డి నిగ్గదీసి అడుగుతున్న ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని, ఏం December 7, 2019 2023 నువ్వు గద్దెనెక్కిన రోజా? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ బిడ్డలకు, ఉత్తర తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగాల్సిందే. ఒకటి, 1000 కోట్లు బడ్జెట్లో పెట్టు. రెండోది, వచ్చిన ప్రతి నిర్జీవ పార్థివ దేహానికి శంషాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో వెహికల్ అరేంజ్ చేసి, పూలరథం సైనికులకు ఎట్లా లాంఛనాలతో ఎట్లా వెళ్తుందో పార్థివ దేవం స్వస్థలానికి తీసుకెళ్లాల్సిందే గవర్నమెంట్.
10 లక్షల చెక్కు అక్కడనే ఇవ్వాలా. ప్రభుత్వ అధికారిని నియమించండి. సుమారు 2000 బిడ్డల శవపెట్టాల చరిత్ర ఉంది శంషాబాద్లో. ఇది మీరు చెప్పినట్లు భూమి లేని మొక్కమూలని భూములకు రైతు బంధు ఇచ్చినట్లు కాదు రేవంత్ రెడ్డి గారు. ప్రతి శవానికి లెక్కుంది శంషాబాద్ పోలీస్ స్టేషన్లో. ప్రతి పెట్టకు కన్నీళ్ళున్నాయి. ప్రతి పెట్ట చెప్పలేని కొన్ని ఆడబిడ్డల గురించి ఛిద్రమైపోయినాయండి కుటుంబాలు. ఛిద్రం చెప్పకూడదు కొన్ని పదాలు. కొందరు ఆడవాళ్ళు అయితే వ్యభిచారం, బిడ్డలను సాక్కోవడానికి వ్యభిచారం చేసుకుంటున్నారండి. వ్యభిచారం. ఇంత బాధ అనిపిస్తుంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రాపర్గా ఉండదా అండి? అదే అడిగాను. తెలంగాణ అసెంబ్లీ అడిగింది అది. ఎవరిని అడగాలో తెలియక నిన్న నాకు కూడా ఒకటి మీడియా సంస్థకు ఒకటి వచ్చింది. గల్లంత అయిపోయిందంట. పాస్పోర్ట్ లేదు, ఫోన్ లేదు, మాట్లాడతలేడు. ఆడు బతుకున్నాడో తెలియదు. సౌదీలో వెతికిపిస్తున్నాం. అది మన రిపోర్ట్ పంపినాం. అది కామారెడ్డి అతను నవ్వింది. అంటే చెప్పండి, నేను అనేది ఏంటంటే నేను చాలా ఒకటి కాదు రెండు కాదు రోజు వందలాది సంఘటనలు. ఇంత పెద్ద దేశం ఒక్క టోల్ ఫ్రీ నెంబర్. ఇప్పుడు నిన్న ఒక అతను కోమనపల్లి అతను జైల్లో మగ్గుతున్నాడు. నేను అంతా ఎంబడబడి ఇండియన్ ఎంబసీ మీద ఎంబడబడితే November 23 రిలీజ్ అవుతున్నాడు. ఇది వ్యక్తిగా చేసే వాళ్ళకు శక్తి చేయాలంటున్నా, ప్రభుత్వం చేయాలి. నేను ఏమంటున్నాను, కొడంగల్ కంటే అర్ధరాత్రి ఎందుకు సంతకాలు అవుతాయి? ఖమ్మం అంటే బట్టి విక్రమార్క మదిర అంటే ఎందుకు అర్ధరాత్రి సంతకాలు అవుతుంది? నల్గొండ అంటే ఇది దీనికి ఒకటే చెప్తున్నాను పరిష్కారం. ఇప్పటికైనా చెప్తున్నాను దయచేసి. 10 లక్షలు ఇవ్వాల్సిందే, 1000 కోట్లు బడ్జెట్లో పెట్టాల్సిందే. రెండోది, ఈ ఏవైతే మిస్సింగ్ అయినాయి వీళ్ళందరి రేషన్ కార్డులల్లో పేర్లు, రేషన్ కార్డులు వెంటనే పేర్లు అమెండ్మెంట్ చేయాలి. స్పెషల్గా గల్ఫ్ వాళ్ళకి అలా పాస్పోర్ట్ చూసి అలా వీసా చూసి వాళ్ళ వీసా పాస్పోర్ట్ చూసి ఇమీడియట్ అమెండ్మెంట్ చేయాలి. ఆర్డీఓలే వల్ల ఇమీడియట్. మీరు మిగతా వాళ్ళకి టైం తీసుకోండి, కానీ వీళ్ళకి వెంటనే ఆపండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు హాస్టల్లో సీట్లు దొరుకుతలేవు. వాడు మొత్తం అన్ని రకాలుగా అన్ని ప్రభుత్వ పథకాలకు అనర్హులై విదేశాల బతుకుతున్న బిడ్డలకు మీరు భరోసా ఇవ్వాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ ట్రైనింగ్స్ కావచ్చు, న్యాక్ సెంటర్లలో కావచ్చు ట్రైనింగ్స్ ఇవ్వాలా. వచ్చిన వాళ్లకు అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు ఇవ్వాలా, గవర్నమెంట్ సంస్థలల్లో. ఇవన్నీ గల్ఫ్ బిడ్డలకు ఇవ్వాలా. చేయడానికి ఏదో మెహర్బానీ కాదు, వాళ్ళ కష్టార్జితంగా మనకు ప్రభుత్వం సుమారు 1000 కోట్లు ట్యాక్స్ తీసుకుంటుంది స్థానిక సంస్థల ద్వారా, స్థానిక పన్నుల ద్వారా. కాబట్టి ఇవి చేయాల్సిందే. చేయకపోతే ఉత్తర తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేది పక్కా. ఇవన్నీ నవ్వుతో భవిష్యత్ 100% చరిత్ర లిఖిస్తా. బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా, బాధ్యత కలిగిన మీడియా ఛానల్గా ఏమాత్రం అవకాశం ఉన్న దుబాయ్లో ఉన్న కార్మిక బిడ్డల ఆవేదనను చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏమన్నా ఛాన్స్ మీరుంటే ఆ బిడ్డలు మీలాంటి వాళ్ళు చూస్తే బాగుంటుంది, పలకరిస్తే బాగుంటుందని చాలామంది మీరు మాట్లాడిన అసెంబ్లీలో మాటల తర్వాత మీకు పాలాభిషేకాలు కూడా చేశారు. సో ఏమాత్రం అవకాశం ఉన్నా సిగ్నేచర్ స్టూడియో విత్ రాకేష్ రెడ్డి గారు చలో దుబాయ్ అని ప్రయాణమై వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాం అవకాశం కల్పిస్తే. చాలామంది గల్ఫ్ సోదరులు ఫోన్లు చేస్తున్నారు, అన్న మీరు రావాలి. వేలాది మంది ఒక 50 సంవత్సరాల తర్వాత మా బాధని మా గుండెని కదిపినోడు ఒక నాయకుడు తెలంగాణ అసెంబ్లీలో ఉన్నాడు. అమెరికా బిడ్డలు ఉన్నారు. నిజంగానే గతంలో ఏ నాయకుడు కూడా అసెంబ్లీలో కార్మికుల గురించి, గల్ఫ్ బాధితుల గురించి మాట్లాడింది మేమైతే చూడలేదు. అవును, అందుకోసం వాళ్ళు కూడా చాలామంది ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు. ఏడ్చుకుంటా చాలామంది ఈ రోజు కన్నా మాకు గొంతిన పడ్డది తెలంగాణ అసెంబ్లీలో. మా గురించి ఒక్కడున్నాడు అన్న మా గురించి అని చాలామంది ఫోన్ చేశారు. వాళ్ళు కూడా చాలామంది ఇన్వైట్ చేస్తున్నారు. ఇదేదో దసరాకు బతుకమ్మ ప్రోగ్రామ్స్, తెలంగాణ సంబరాలు ఏదో ఉన్నాయి, మీరు రావాలన్నా చాలామంది లేబర్ క్యాంపులలో ఎదురు చూస్తున్నారు. అన్న చూస్తున్నాం, అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నాం. అన్న వస్తే ఇంకా సంతోషం ఉంటుంది. అంటే చూద్దాం, మీరు అన్నట్లు మాకు కూడా ఉంది ఆ ఆవేదనను చూపించాలి. ఆవేదన మనం చూడాలి. మన ప్రాంతం పట్ల ఎట్లయితే అల్లూరి సీతారామరాజు తన జాతి గురించి పోరాడి ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైనా సరే మహేందర్ ఫస్ట్ తన జాతి గురించి కొట్లాడినాడు, దేశం గురించి కొట్లాడాడు. అల్లూరి సీతారామరాజు మరి ఉద్యమం మొదలుపెట్టిండు, తన గిరిజనుల తరపున మొదలుపెట్టిండు. తర్వాత స్వాతంత్ర పోరాటంగా మరిచాడు. మనం కూడా ఉత్తర తెలంగాణ ప్రజల కన్నీళ్లు దుడుస్తుంటూ మనం మొత్తం తెలంగాణ ప్రజల కన్నీళ్లు దుడుతాం. సమస్య అక్కడికే పరిమితం కావద్దు. ఫస్ట్ ఒక స్థానికంగా ఆ ప్రాంతంలో పుట్టాం కాబట్టి మనం ఆ ప్రాంత ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల అభివృద్ధిని కాంక్షించాలా. రెండోది ఏంటంటే ఇప్పుడు 3 జిల్లాలకే పరిమితమైన అభివృద్ధిని ఈ 33 జిల్లాలకు విస్తరించేటట్లు పోరాటం చేస్తాను ప్రతిపక్ష నాయకుడిగా. తప్పకుండా వాళ్ళ ఆవేదనను చూపించడానికైతే నేను ఆ నిజామాబాద్ వాసినే కాబట్టి, మా నాన్న కూడా గల్ఫ్ బాధితుడే కాబట్టి, మా అన్న పైడి రాకేష్ రెడ్డి గారు కూడా బాధితుడే కాబట్టి ఆ ఆవేదనను చూపించాలని నేను కూడా నిజంగానే భావిస్తూ ఉన్నాను. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మాత్రం సమయం కేటాయించాలి. ఇక ఫైనల్గా ఆరుమూరు గౌరవాన్ని తాకట్టు పెట్టారు రీసెంట్గా మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే కవిత. చిన్నదైనా కూడా ఆమె కాలు మొక్కటం అనేది ఏ రకంగా చూడవచ్చు? రెండోది, లిక్కర్ స్కామ్ నుంచి కవితని బయటకు వచ్చినప్పుడు బీజేపీ ఏ ఒప్పందం చేసుకొని ఆ ఆడబిడ్డని రిలీజ్ చేసింది జైల్లో నుంచి అంటే ఏం చెప్తారు? మహేందర్,
5 కోట్ల కేసులు మహేందర్ దేశం అంతటా. దేశంలో. మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కి ఏమో పొందాలు చేసుకున్నాం. న్యాయ వ్యవస్థ అది చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది చట్ట సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, ఇన్వెస్టిగేషన్ సంస్థలు అవి పరిశోధిస్తాయి, ఛార్జ్షీట్ సబ్మిట్ అవుతాయి. ఛార్జ్షీట్ సబ్మిట్ తర్వాత దోషి జైల్లో ఉండే అవసరం లేదు. అది భారత న్యాయ వ్యవస్థ రాసుకున్న సూత్రాలు. మీరు మీడియా వాళ్ళు ఇటు కాకుండా అటు కాకుండా ప్రజలని ఏదో చేంజ్ చేసేట్టు మాట్లాడకూడదు. అది ఒక న్యాయ వ్యవస్థలో ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసినా నన్ను అరెస్ట్ చేసినా కొన్ని రోజులు మనం ఇన్వెస్టిగేషన్ మనం చేసిన తప్పుకు వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వాడు ఏదైతే ప్రైమరీ ఎవిడెన్సెస్ ఉంటే కలెక్ట్ చేసుకుంటాడు. దానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫ్రేమ్ ఉన్నది. ఇంకా మరీ ఎక్స్టెన్షన్ చేయలేమని చెప్పినారు. ఆపాదించలేము. రెండోది ఏంటంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి. అది 100 కోట్లది, 50 లక్షల కోట్ల ప్రభుత్వం, ఇది నెలకు 2,50,000 జీఎస్టీ వచ్చే దేశంలో. కానీ చట్టం అంటే అందరికీ ఒకటే అనేది చూపించడం. కానీ ఆర్మూర్ సోదరుడు ఆ చిన్నదైన కవిత గారిని ఆ కాలు మొక్కటం అనే విజువల్ దాన్నే రకంగా చూస్తారు. అంటే రాజకీయ నాయకులు కొన్ని నైతిక విలువలతోని ఉండాలా. ఒకటి, ప్రజల కాళ్ళు మొక్కాలే తప్ప కానీ ఇట్లాంటి పనులు చేయకూడదు. అంటే అంటే ఇప్పుడు నువ్వు ఎప్పటికైతే ప్రజాస్వామ్యం మీద నమ్మకము, ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయాలా, ప్రజల సమస్యల పట్ల స్పందించాలా. అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, నిరంతరం ప్రజల అభివృద్ధి గురించి పాటుపడాలా. ఆ నిరంతరం ఓడినా గెలిచినా ప్రజల గురించి పనిచేయాలా, ప్రజల పక్షాన ఉండాలా, ప్రజల సమస్యల గురించి గీటురాయిగా పోరాటం చేయాలా. ఇతనికి ముందు నుంచే లేదు. అతను బహిరంగం కూడా ఒప్పుకున్నాడు. నేను దొరల బానిస కుక్కనని చెప్పుకున్నాడు ఆయన. అంటే ఎక్కడ కూడా అతను పాపం సిగ్గుపడ్డాడు. అతను ఇంతకుముందు డైరెక్ట్ చెప్పుకున్నాడు, ఎన్నో వీడియో ఛానల్లో కూడా చెప్పుకున్నాడు. మీరు కావాలంటే వీడియో చూసుకున్నాను, నేను పక్క కేసీఆర్ కుటుంబానికి కాపల కుక్కని. అంటే అతను సర్టిఫై చేసుకున్నాడు. అది ఇక సర్టిఫికెట్ ఉన్నప్పుడు ఇక నేను బానిసని, నేను దొరగారి కుక్కని అన్నప్పుడు ఇక ఆ పనులు అట్లాంటివి ఉంటాయి. కానీ ఏదైనా పాపం ఆ కవితకు మంచిది కాదు. పెద్ద వయసు వాళ్ళతో దండం పెట్టించుకుంటే ఆమెకు భవిష్యత్తు మంచిగా ఉండదు. నేను కవిత నా సోదరు లాంటిది కాబట్టి చెప్తున్నా అమ్మ. నువ్వు జైల్లో ఉన్నప్పుడు కూడా బహిరంగంగా తెలంగాణ 119 శాసనసభ్యులలో నేను ఒక్కనే, నా నిజామాబాద్ ఆడబిడ్డ, తప్పప్పులు దైవానికి తెలుసు, దేవుడికి తెలుసు, దేవుడు చూసుకుంటాడు. కానీ ఒక 3-4 నెలలు అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. నా సోదరి దేవుడి దయ వల్ల తొందరలోనే బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న సిస్టర్, నువ్వు బయటకు వచ్చిందని కూడా సంతోషం. న్యాయ ప్రక్రియ చూసుకుంటుంది న్యాయ వ్యవస్థలో. అవి అన్ని కేసులు ఉన్నట్టు ఇది ఒక కేసు. కానీ మీరు కూడా దయచేసి ఇట్లాంటి బానిసలని, ఇట్లాంటి మీకన్నా వయసు పెద్దవాళ్ళని మీరు కాళ్ళు మొక్కించుకుంటే ఇప్పుడే మీరు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు ఇంకా తీవ్ర రూపం దాలుస్తాయి. కాబట్టి ఇట్లాంటి మీలా దగ్గర ఉండి ఇట్లాంటి యాక్టింగ్లు, నటనలు చేసుకుంటా, మిమ్మల్ని ఇట్లా కాళ్ళు మొక్కుకుంటా, మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి, మీలా ఇట్లాంటి తప్పుడు కేసులా ఇరికించే వాళ్ళతో దూరంగా ఉండండి. ఒక అన్నగా నీకు చెప్తున్నా, ఒక సొంత సోదరులాగా భావించి నువ్వు 200 మంచిగా సుఖ సంతోషాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కేసులోకి వెళ్ళి కూడా నువ్వు ఎట్లయితే కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని ఎట్లయితే నువ్వు కోరుకుంటున్నావు, నేను కూడా నా సోదరు అట్లనే రావాలని కోరుకుంటున్నా. కానీ ఈ దుర్మార్గులతో మాత్రం దూరం ఉండు. నీకు ఈ ఆయుష్ కూడా మంచిది కాదు. అట్లాంటి వయసు పెద్దవాళ్ళని అంటారు సరే, నాకు అంత పెద్ద ఘట్టాలు వేదాలు తెలియ, కానీ పెద్దలు చెప్పిన సూక్తుల ప్రకారం పెద్దవాళ్ళతో కాళ్ళు మొక్కించుకోవద్దని అంటారు. అది కాబట్టి నువ్వు దయచేసి మళ్ళొక్కసారి జాగ్రత్తలు తీసుకుంటావని నీ అన్నగా, ఒక గౌరవనీయ శాసనసభ్యుడిగా కోరుకుంటున్నాను కవితమ్మ.